స్టిక్కీగా ఉండే బెండకాయలతో సూపర్ టేస్టీ పచ్చడి. ముందుగా కడాయి పెట్టుకొని గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత కొద్దిగా శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర కూడా వేసుకొని వేగిన తర్వాత కొద్దిగా ఎండుమిరపకాయలు, మెంతులు వేసుకొని బ్రౌన్ అయ్యే వరకు వేయించుకొని వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని వేయించుకుంటున్నాను. కొద్దిగా వేగిన తర్వాత ఫ్యాన్ కింద చల్లారడానికి పెట్టేశాను. ఆ తర్వాత ఇంకొక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని క్లీన్గా కడిగి తుడుచుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి వేయించుకుంటున్నాను. అలాగే కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, చింతపండుని కూడా వేసి బాగా వేయించుకుంటున్నాను. కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టి చల్లారించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అన్నీ కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయ ఇవన్నీ కూడా వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా ఒకసారి వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. బాయ్.